మీరు గుర్తుపెట్టుకోండి, మనం నిద్రపోవడానికే పుట్ల, చచ్చిపోవడానికే పుట్ల, ఏదో అలా మోస పద్ధతిలో రోబోల్లాగా జీవించడానికి పుట్ల. దేవుని ప్రతినిధులుగా బతకాలి, దేవుని ప్రతినిధులుగా బతకడానికి పుట్టాం, దేవుని మార్గాలను విశదపరచడానికి పుట్టాం. కాబట్టి మనందరి పుట్టుక వెనక దేవుని ప్రణాళిక ఉంది. ప్రతి పుట్టుక వెనక ఒక పరమార్థం ఖచ్చితంగా ఉండి తీరుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. చాలా మంది అనుకుంటుంటారు, అలా పుట్టేశానండి అంటారు. నేను పుట్టి ఎవరికి ప్రయోజనం అంటారు, నేను ఉండి ఎవరికి ఉపయోగం అంటారు, నా వల్ల ఎవరికి ప్రయోజనం అంటారు. చూడండి, ఎప్పుడు కూడా మీరు మిమ్మల్ని తక్కువ చేసుకోవటం మొదలు పెడితే ప్రపంచంలో ఎక్కడా మీకు విలువ లభించదు, విలువ దొరకదు, మీకు గౌరవం కూడా దొరకదు. ఎందుకో తెలుసా? మిమ్మల్ని మీరే గౌరవించుకోవట్లేదు, మిమ్మల్ని మీరే ఘనపరుచుకోవట్లేదు. మీరంటే మీకే చాలా చిన్న చూపు. బయట వారు ఎలా గౌరవిస్తారు, బయట వారు ఎలా మీకు విలువనిస్తారు? అసలు దేవుడు మిమ్మల్ని సృష్టించాడన్న విషయం మీకే ఇంకా అర్థం అవ్వలేదు. నేను ఎందుకు పనికిరాని దాన్ని, నేను ఎందుకు పనికిరాను అని అనుకుంటున్నావు. కానీ ఇప్పుడు ఈ కోణంలో ఆలోచించు. ఎందుకు పనికిరాని నన్ను పరిశుద్ధుడైన పరమాత్ముడు సృష్టించాడా? ఎందుకు పనికిరాని, ఎందుకు కొర్రగాని నన్ను సృష్టికర్త తయారు చేసి లోకానికి పంపించాడా? ఒకసారి ఈ కోణంలో ఆలోచిస్తే ఎందుకు పనికిరాని వాటిని దేవుడు సృష్టించలేదు. నువ్వెందుకు పనికిరాని దానివి, ఎందుకు పనికిరాని వాడివి కాదు. నిన్ను నువ్వు గౌరవించడం నేర్చుకో, నీకు నువ్వు విలువనివ్వడం నేర్చుకో. యు ఆర్ ఎ యూనిక్ పర్సన్. ఎందుకు పనికిరాని వాళ్ళని ఎందుకు పుట్టిస్తాడు దేవుడు? ఇది మనకు రావాల్సినటువంటి క్వశ్చన్. ఆ క్వశ్చన్ లో నుంచి అద్భుతమైన ఆన్సర్స్ బయటకు వస్తాయి.